ప్రియా. కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి, ద్వాపరయుగంలోనివి వారి వంశాలకి చెందేవి. కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్తకొక్కడికే సిద్ధిస్తుంది. సంసర్గ రహిత సమాయత్తములే పాపపుణ్యాలను గురించి చెబుతాను, విను. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించటం వలన, ఒక స్త్రీతో రమించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను, సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు. వేదాది బోధనల వలన, యజ్ఞము చేయడం వలన, పంక్తి భోజనం వలన కలిగే పాపపుణ్యాలలో 4వ వంతును మాత్రమే పొందుతున్నాడు. ఇతరులచే చేయబడే పాపపుణ్యాలను చూడడం వలన, తలంచుకోవడం వలన అందులోని 100వ భాగాన్ని తాను పొందుతున్నాడు. ఇతరులను దూషించేవాడు, త్రోణీకరించేవాడు, చెడుగా మాట్లాడేవాడు, పితురీలు చేసేవాడు, వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకుని పుణ్యాన్ని జారవిడుచుకుంటున్నాడని తెలుసుకో. తన భార్య చేతనో, కొడుకు చేతనో, శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమును ఇచ్చి తీరాలి. అలా ఈయనివాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జారవిడుచుకున్న వాడవుతున్నాడు. పంక్తి భోజనాలలో, భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో 6వ భాగాన్ని హరించినవారవుతున్నారు. స్నాన సంధ్యాదులనాచరిస్తూ ఇతరులను తాకినా, ఇతరులతో పలికినా వారు తమ పుణ్యంలో 6వ వంతును ఆ ఇతరులకు కోల్పోతారు. ఎవరి నుండి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వలన కలిగే పుణ్యం ధనమిచ్చిన వానికే చెందుతుంది. కర్తకు కర్మఫలం వినా మరేమీ మగలదు. దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఈ కర్మఠునికి దక్కదు. రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేషృణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంది. పాపంగాని, పుణ్యంగాని ఈ ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగినవాడు ఆ పని చేయడంలో తోడ్పడేవాడు, దానికి తగినంత సాధన, సంపత్తిని సమకూర్చినవాడు, ప్రోత్సహించేవాడు తలా ఒక 6వ వంతు ఫలాన్ని పొందుతారు. ప్రజల పాపపు పుణ్యాలలో రాజుకు, శిష్యుని వాటిలో గురువుకు, కుమారుని నుండి తండ్రికి, భార్య నుండి భర్తకు 6వ భాగం చేరుతుంది. ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదే నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిణి అవుతుంది. తన సేవకుడో, కొడుకోగాని ఇతరుని చేత ఆచరింపచేసిన పుణ్యాలలో తనకు 6వ వంతు మాత్రమే లభిస్తుంది. ఈ విధంగా ఇతరులెవరూ మనకి దానం చేయకపోయినా, మనకి నిమిత్తమూ లేకపోయినా వివిధ జనసాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించిన తప్పడము లేదు. అందువలనే సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి. ఇందుకుదాహరణగా ఒక కథ చెబుతాను, విను. బహుకాలం పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడుండేవాడు. సహజంగానే ధనికుడైన అతగాడు కులాచార భ్రష్టుడై పాపాసక్తుడై చరించేవాడు. అసత్యభాషణం, చౌర్యం, వేశ్యాగమనం, మధుపానం ఇత్యాది దుష్కర్మలలో చురుకుగా పాల్గొనడమేగాక షడ్రసాలు, కంబళ్ళు, చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు. వర్తకం నిమిత్తము ఒక దేశము నుంచి మరొక దేశానికి వెళ్లడం అతని అలవాటు. అదేవిధంగా ఒకసారి మహిష్మతి నగరం చేరాడు. ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదానది ప్రవహిస్తూ ఉంది. ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీకమాసం ప్రవేశించింది. దానితో ఆ ఊరు అతి పెద్ద యాత్రాస్థలిలా పరిణమించింది. వచ్చేపోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది గదా. ధనేశ్వరుడా నెలంతా అక్కడనే ఉండిపోయాడు. వర్తక లక్ష్యంతో ప్రతిరోజూ నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన, జప, దేవతార్చనా విధులను నిర్వహిస్తున్న వారిని చూశాడు. నృత్యగాన మంగళవాద్యేతంగా హరికీర్తనలను, కథలను ఆలపించేవారు, విష్ణు ముద్రలను ధరించిన వాళ్లు, తులసి మాలలతో అలరారుతున్న వాళ్లు అయిన భక్తులను చూశాడు. చూడటమే కాదు, నెల పొడుగునా తానొక్కడే మసలుతూండటం వలన వారితో పరిచయం కలిగింది. వారితో సంభాషిస్తూండేవాడు. ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు. తుదకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణు నామోచ్చరణం కూడా చేసేవాడు. నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి.
కార్తీకోద్యాపన విధిని, విష్ణు జాగరాన్ని కూడా దర్శించాడా ధనేశ్వరుడు. పౌర్ణమినాడు గో బ్రాహ్మణ పూజలనాచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు. పిదప సాయంకాలం శివ ప్రీత్యర్థం చేయబడే దీపోత్సవాలను తిలకించాడు. సత్యభామ: నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసంలో శివారాధన దేనికా అని ఆశ్చర్యపడకు సుమ. ఎవరైతే నన్ను, శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి. అదిగాక ఆ శివుడు కార్తీక పౌర్ణమినాడే త్రిపుర సంహారం చేసినవాడవడం చేత కూడా ఆయన నారోజున ఆరాధిస్తారు. ఇక ధనేశ్వరుడి పూజా మహోత్సవాలనన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ వాంఛతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు. కాని ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్ణసర్పం అతనిని కాటు వేయటం, తక్షణమే స్పృహ కోల్పోవడం, అపస్మారకల్లో ఉన్న అతగాడికి భక్తులు తులసి తీర్థాన్ని సేవింపచేయడం, ఆ అనంతరం క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడం జరిగింది. మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుని పాశబుద్ధుడిని చేసి కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకువెళ్లారు. యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ నారంభించగా చిత్రగుప్తుడు, హే ధర్మరాజా, వీడు ఆగర్భ పాపాత్ముడేగాని అణువంతైనా పుణ్యం చేసినవాడు కాడని చెప్పాడు. ఆ మాటమీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుడి తలను చితుగగొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు. కాని ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి. ఆశ్చర్యపడిన దూతలి విషయాన్ని కాలునికి విన్నవించారు. అంతకంటే అబ్బురుపడిన నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకు పిలిపించి పునర్విచారణను తలపెట్టుతుండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు, ఓ యమధర్మరాజా, ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారకాలైన పుణ్యాలనాచరించాడు గనుక ఇతనిని నీ నరకం ఏమీ చేయలేదు. ఎవరైతే పుణ్యపురుష దర్శన, స్పర్శన, భాషణలకు పాత్రులో వారా సజ్జనుల యొక్క పుణ్యంలో 6వ భాగాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటిది ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్యభాగాలను పొంది ఉన్నాడు. కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రతఫలాన్ని ఆర్జించుకున్నాడు. అదిగాక అవసానవేళ హరిభక్తుల చేత తులసి తీర్థమును పొందాడు. కర్ణపుటాలలో హరి నామస్మరణం జరపబడింది. పుణ్య నర్మదా తీర్థాలతో వీని దేహము సుస్నాతమయింది. అందరూ హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడేనని తెలుసుకో, ఇతగాడు దేవతావిశేషుడు. పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాపభోగాలైన నరకమందుదుండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్లాడు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.